ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరీ సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు. రాత్రికాల ప్రార్థన మనందరి జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నది, ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. గడిచిన కాలమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, మరి రాత్రికాల సమయాన్ని ప్రభువు చేతికి అప్పజెప్పి మన ఆత్మలకు మరి కాపరిగా మరి ప్రభువుని ఆహ్వానించడం అనేది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీరెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు నాయన. మరి ప్రభువా, ఏ కీడు ఏ ఆపద మాకు రాకుండా, ఏ అపవాది పన్నాగములు మా మీద పనిచేయకుండా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు. అందును బట్టి మీకే కోట్ల స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మరి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా నాయన మాలో నాలో ఏదైనా మీకు ఆయాసకరమైన మార్గములు, తలంపులు, చూపులు, మాటలు, ఆలోచన, ప్రవర్తన, నడవడిక ఏ రూపంలో ఉన్నా కూడా దయచేసి వాటన్నిటినీ క్షమించమని మన్నించమని ప్రాధేయపడుతున్నాం. నీ పాదాల చెంత చేరి మొరపెడుతున్నాం ప్రభువా. మీరే మా ప్రార్థనని తండ్రి ఆలకించండి. ఎవరిలో ఏ దోషమున్నా, ఎవరిలో ఏ లోపమున్నా, ఎవరిలో ఏ పాపమున్నా, ఎవరిలో ఏ అతిక్రమము జరిగినా వాటన్నిటి విషయమై తండ్రి ప్రభువా మమ్మల్ని క్షమించమని మన్నించమని ప్రార్థిస్తున్నాం నాయనా. మీకు ఇష్టమైన బిడలముగా, మీకు ప్రియమైన బిడలముగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి, ఎలా బ్రతకాలో మాకు తండ్రి నేర్పించండి నాయన. నీవే నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీవే నీ దైవిక జ్ఞానంతో మమ్మల్ని నింపండి. మాలో ఎట్టి జ్ఞానము లేదు ప్రభువా, మీ దైవిక జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి. మా హృదయాలని నీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము ప్రోక్షించి మా హృదయాలను కడిగి శుద్ధి చేసి మా హృదయాల్లోకి మీరొచ్చి నివాసం చేయమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరొచ్చి మాలో ఉన్నప్పుడు నిన్ను పోలి నడుచుకునే జీవితం మాకుంటుంది ప్రభువా. నీ చిత్తానుసారంగా జీవించే హృదయం మాకుంటుంది నాయన. నీ వాక్యానుసారంగా జీవించే హృదయం అట్టి మనస్సు మాకు కలుగుతుంది ప్రభువా. నీవే మీ ఆత్మతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్న దేవా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి నాయనా. బుద్ధివరము దయచేయండి, జ్ఞానవరము దయచేయండి, స్వస్థత వరము దయచేయండి, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే వరాన్ని దయచేయండి, మీ దర్శనాలు చూసే వరాన్ని దయచేయండి, మీ స్వరం వినే భాగ్యాన్ని దయచేయండి, అన్య భాషలతో మాట్లాడే వరాన్ని దయచేయండి, భాషలకు అర్థం చెప్పే వరాన్ని దయచేయండి, విశ్వాసమనే ఆత్మీయ వరమును దయచేయండి. 9 ఆత్మీయ వరములతో నింపి అభిషేకించి ఈ లోకంలో మీ నామానికి మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా జీవించే జీవితము నాకు మాకు అందరికీ దయచేయనైనా ప్రభువా. మరి మాలో ఉన్న నిద్రాసక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని తొలగించి ప్రతిదినము కూడా వేకోజాముని రేయి మోటిజాముని లేచుటకు, ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు అట్టి బలమును, శక్తిని, అట్టి ఆత్మను మాలో తండ్రి నింపండి. మాలో తండ్రి ప్రభువా నిద్రాసక్తిని, ఆసక్తి విషయంలో మాంద్యత్వాన్ని సంపూర్ణంగా తొలగించండి నాయన. మా శరీరాల్లో ఏ బలహీనతలున్నా మీ అమూల్యమైన రక్తంతో నాయన తండ్రి బలపరచండి. ప్రతి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయన, ప్రతి నరాల్లో, మూలిగల్లో, కండరాల్లో, ఎముకల్లో ప్రతి ఒక్కరిలో నాయన మీ పరిశుద్ధ రక్తం ప్రోక్షించి ప్రతి బలహీనతల్లోంచి విడుదల దయచేసి శరీరానికి స్వస్థత, మనసుకు నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రంగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవా, నిశ్చయముగా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. తండ్రి మీరే తండ్రి ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నాయన మీ శాంతిని, మీ సమాధానాన్ని, సమృద్ధిని దయచేయండి. వారి జీవితంలోనైనా అప్పుల బాధలుంటే అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలుంటే ఆర్థిక సమస్యల్లోంచి విడుదల దయచేయండి.
నాయనా తండ్రి, సమాధానం కోల్పోయి ఉంటే సమాధానం దయచేయండి. ప్రతి కుటుంబంలో మీ సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభువా. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం దయచేయండి. అత్తామామకు కోడళ్లకు మధ్య సమాధానం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మధ్య సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. సమాధానానికి అధిపతి అయిన దేవుడవు తండ్రి, మీరే సమాధానం ఇవ్వగలరు నాయన. ప్రతి కుటుంబంలో మీ శాంతిని, మీ సమాధానాన్ని దయచేయండి ప్రభువా. మరి ప్రతి కుటుంబంలో ఉన్న యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుడు తండ్రి ప్రభువా, యవ్వన కాలమందు తప్పక తొట్టిల్లుదాడని నీ వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభువా, నీ బిడలముగా ఉన్న మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఉన్న యవ్వనస్తులు నాయన అట్టి రీతిగా తొట్టిల్లకుండా సహాయం దయచేయండి. వారందరినీ మీ అరచేతుల్లో చెక్కుకోండి. ఏ పాపంలో వారు పడిపోకుండా, ఏ కీడు శాపం వారి మీదికి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో పడిపోకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా, మీ దృష్టికి అంగీకృతమైన జీవితం జీవించే హృదయం వారికి దయచేయండి నాయన. మీరే వారిని అటు రీతిగా బలపరచండి తండ్రి ప్రభువా. నాయన తండ్రి, ఇంకా మా కుటుంబాల్లో ఎంతమంది మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాం. ఈ రాత్రికాల సమయం ముందు వారిని మీరు దర్శించండి నాయన. వారు తండ్రి పడకల మీద ఉన్నప్పుడు మీరు దర్శించండి ప్రభువా. కలల రూపంలో వారిని దర్శించండి నాయన. నీవే నిజమైన దేవుడు అని వారికి తెలియజెప్పండి. నీవే నిజమైన దేవుడు అని తండ్రి ప్రభువా హృదయాల్లో తండ్రి నింపుకుంటూ సహాయం దయచేయండి. వారి తండ్రి జీవితాలను మార్చండి, వారి బ్రతుకుల్ని మార్చండి. నీకు ఆయాసకరంగా వారి తండ్రి ప్రభువా ఏ రీతిగా ఉన్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి నాయన. ఎవ్వరూ నశించిపోవటం చిత్తం కాదు, అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలని ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు. మా కుటుంబాల్లో రక్షణ లేని వారందరినీ కూడా నాయన రక్షించమని బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదమని యెహోషువ చెప్పుకున్న రీతిగా మేమందరము చెప్పుకునే స్థితిలోకి మా కుటుంబాల్లో ఉన్న తండ్రి రక్షణ లేని వారందరికీ మారు మనసు రక్షణ దయచేయమని నాయన. ఈ రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానము నాయన మాకందరికీ దయచేయండి. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన తండ్రి ప్రభువా. ఏ ఒక్కరూ కూడా తండ్రి ప్రభువా మరి వేకువ జాముని, రేయిమూటి జాముని లేవనీయకుండా తండ్రి దుష్టుడు తండ్రి ఎవరి మీద ఉన్నాడో ఆ దుష్టుని తొలగించి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపి రాత్రంతా సుఖమైన నిద్ర, సమాధానం ఇచ్చి వేకువ జాముని, రేయిమూటి జాముని లేచి ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి నీకు మహిమకరంగా జీవించే జీవితం మాకందరికీ దయచేస్తురమ్మని చేసిన విజ్ఞాపన ప్రార్థన ఆలకించినందుకు మీకే కోట్ల స్తోత్రము చెల్లించుకుంటూ నాయన, అడగరను అడిగితే మన్నించండి, క్షమించండి, అడగక మర్చిపోయిన ఈవులన్నిటిని అనుగ్రహిస్తురమ్మని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.